హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంయు వ్లాగ్స్. ఈరోజు నేను చాలా స్పైసీగా ఉండే ఎగ్ కర్రీ అయితే చూపిస్తున్నాను. చపాతీతో అదిరిపోయింది. తప్పకుండా అందరూ ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. అంటే రెగ్యులర్గా చూసేందు కన్నా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. సో దానికి ముందుగా నేను కళాయి పెట్టుకొని అందులో ఈ దినుసులన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, జీలకర్ర, చెక్క, ఇలాచీ, లవంగాలు, మిరియాలు, జీడిపప్పు ఇవన్నీ వేసుకొని లైట్గా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. చాలా బాగుందండి కర్రీ అయితే. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇలాంటప్పుడు ఇలాంటి స్పైసీ ఫుడ్ తిన్నామంటే మనకి జలుబు, దగ్గు ఇలాంటివి కూడా దగ్గరికి రావు. సో ఇలా ఫ్రై చేసుకున్నాక ఇది తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా తర్వాత మళ్ళీ నేను ఆ కళాయిలోనే ఒక 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇంకా అందులోనే కొద్దిగా సాల్టు, పసుపు, ఇంకా కారం ఈ 3 వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ నేను ఒక 10 ఎగ్స్ వరకు బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఎగ్స్ ఇందులో వేసుకోవాలన్నమాట. అయితే ఆ ఎగ్స్కి నేను పొట్టంతా తీసేసి ఒక సైడ్ నుంచి నిలువుగా ఇంకో సైడ్ నుంచి అడ్డగా ఇలా కోసుకొని వేసుకుంటున్నాను. ఇందులో లైట్గా ఫ్రై చేయండి. ఎక్కువసేపు ఫ్రై చేసామంటే ఆ తొక్క మళ్ళీ తినడానికి మనకే చిరాకేస్తుంది. కొద్దిగా లైట్గా ఫ్రై చేస్తే సరిపోతుంది. యాక్చువల్లీ ఇంట్లో ఏమీ వెజిటేబుల్స్ లేవు, ఎగ్స్ ఉన్నాయి. సో దీంతో చాలా బాగుంది కర్రీ అయితే చేసుకున్నాను. అయితే ఈరోజు నేను అన్నంతో తినట్లేదు, చపాతీతో తింటున్నాను. చాలా మంచి కాంబినేషన్ అనిపించింది. సో ఎగ్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత తీసేసాను. ఇంకా ఇందాక స్పైసెస్ అన్నీ ఫ్రై చేసుకున్నాను కదా, అవి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, టమాటో, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ఇవి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఇదే కళాయిలో మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు ఈ మిక్సీ చేసిందంతా నేను వేసుకొని ఫ్రై చేసుకుంటాను. ఇక్కడ ఒక్క టమాటా చూపించాను కానీ 2 టమాటా వేసాను నేను, బాగా వచ్చింది. ఇంకా దానికి కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇలా కొద్దిగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయ్యి కొంచెం ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సరిపడా సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా కొద్దిగా పసుపు, ఇంకొంచెం కారం, అంటే ప్లెయిన్ కారమే వేసుకోవాలి. ఎందుకంటే ధనియాలు, జీలకర్ర అన్నీ ముందే వేసుకున్నాం కదా. సో అందుకనే ఒత్తి ప్లెయిన్ కారం వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇంకా ఈ లోపైతే నేను చపాతీకి ముద్ద కలిపేస్తున్నాను. గోధుమ పిండిలో కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్, కొంచెం మిల్క్ వేసి వాటర్తో కలిపేయడమే. చపాతీకి చాలా బాగుందండి కర్రీ.
సో ఇలా చపాతీకి అయితే పిండి అయితే రెడీ చేసుకున్నాను. ఇంకా తర్వాత చూసారు కదా ఈ గ్రేవీ అంతా దగ్గర పడింది. ఇంకొంచెం ఇంకా ఫ్రై అయితే బాగుంటుంది. అన్నీ పచ్చివి వేసుకున్నాం కదా, కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ రిలీజ్ అవుతుంది. ఇంక ఈ టైంలో నేను కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేశాను. ఇక్కడ మీకు ఎంత నచ్చితే అంత వాటర్ వేసుకోండి. మరీ లూజ్గా వద్దు, కొంచెం థిక్గా ఉంటే బాగుంటుంది. మీకు టమాటా పులుపు ఎక్కువ తెలుస్తుంది అంటే కనుక కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నీ అది ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా అవన్నీ ఇందులో వేసి బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంక మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇప్పుడైతే నేను బటర్ నా దగ్గర ఉంది, అదొక చిన్న క్యూబ్ వేసుకుంటున్నాను. దానివల్ల మంచి టేస్ట్ వస్తుంది కదా. ఇంకా కొత్తిమీర, ఇంకంతేనండి. అసలు చాలా స్పైసీగా ఉండే ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఆ తర్వాత నేనైతే చపాతీలు చేసుకుంటున్నాను. అన్నీ అయిపోయి ఇది లాస్ట్, అందుకే చిన్నది వచ్చింది. చూసారు కదా ఎంత బాగా పొంగాయో. అంటే మనకు పిండి కలిపాక కొంచెం రెస్టింగ్ టైం అయితే కంపల్సరీగా ఇవ్వాలి. అంటే ఒక 40 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు రెస్టింగ్ టైం దానికి బాగా ఇస్తే కనుక బాగా పొంగుతాయి, మెత్తగా వస్తాయి. అప్పటికప్పుడు చేసుకుంటే మాత్రం అంత మెత్తగా రావు, గట్టిగా వచ్చేస్తాయి. చూసారు కదా ఎంత బాగా పొంగిందో. సో అన్నీ ఇలా నేను హాట్ బాక్స్లో ఉంచుకుంటాను. ఎప్పటికీ బాగుంటాయి, ఎండిపోకుండా మెత్తగా ఉంటాయి చపాతీలు అందులో ఉంటే. సో టేస్టీ చపాతీలు కూడా రెడీ అయిపోయి. చూసారు కదా ఎంత బాగుంది కదా లుక్. అయితే మంచి రెడ్ కలర్లో ఎగ్ కర్రీ కూడా ఉంది, చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ నా వచ్చే బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. Thank you. Take care. Please subscribe my channel. Bye.